కుంభరాశి వారికి మే 16వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి రాత్రిలోపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి దినఫలితాల గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజు ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే మీ జీవితంలో కొన్ని అప్రమత్తమైనటువంటి పరిణామాలు ప్రారంభమవుతాయి. చాలా రోజులుగా మీ మనస్సులో దాచుకున్న కొన్ని బాధలు, ఎవరికి చెప్పుకోలేని ఆలోచనలు, మీకు మాత్రమే తెలిసిన ఆందోళనలు ఒక్కసారిగా మార్పు దిశగా నడవబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో వచ్చే వార్త, మాట లేదా పరిచయం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చే శక్తి అయితే కలిగి ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశివారి ఈ వీడియోని ఎక్కడున్నా కూడా ఒంటరిగా ప్రశాంతంగా తప్పకుండా వినండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరు ఊహించని దానికంటే చాలా పెద్ద మార్పులకు కారణం కూడా కావచ్చు. ఉదయం నుంచే మీ మనసులో ఒక విచిత్రమైన ఆలోచన మొదలవుతుంది. ఏదో జరగబోతుంది అని ఒక ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు, దూరమైనటువంటి బంధాలు, మిమ్మల్ని అర్థం చేసుకుని వారు, వాళ్ళ గురించి అకస్మాత్తుగా మీకు గుర్తొస్తుంది వీళ్ళ గురించి. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈరోజు మీకు బాధ కలిగించిన వాళ్ళ నుంచి ఒక మంచి వార్త లేదా మార్పు కనిపించే అవకాశం అయితే ఉంది. ప్రత్యేకంగా ఒక స్త్రీ, అవును, ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఈరోజు పెద్ద మార్పు మీకు మలుపు తిరగబోతుందన్నమాట. ఆమె మీ కుటుంబానికి చెందిన వారై ఉండొచ్చు, పాత స్నేహితురాలై ఉండొచ్చు, లేదా చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ఆమె చెప్పే ఒక్క మాట, చేసే ఒక్క ఫోన్ కాల్ లేదా పంపే ఒక సందేశం మీ మనసులో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ వెలిగిస్తుందండి. మీరు ఇది నిజంగానే నా జీవితంలో జరుగుతోందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తుందండి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకైతే కదులుతుందనమాట. మీకు రావాల్సిన సమాచారం, డబ్బు లేదా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అనూహ్యంగా మీకు అనుకూలంగా మారుతుంది. మీపై నమ్మకం కోల్పోయిన వారు కూడా మిమ్మల్ని మీ విలువను గుర్తించబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆర్థిక విషయాల్లో ఈరోజు కొన్ని సంకేతాలు మీకు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి శనివారం రోజు శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల గత కర్మల ఫలితాలు కూడా కనిపిస్తాయండి. మీరు చేసిన మంచికి మంచి రూపంలో ఫలితం రావచ్చు. అయితే మీ మనసులో ఉన్న కోపం, ఆవేశం, అనుమానం ఇవి నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీ మాటల వల్ల ఒక మంచి అవకాశం దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక సాయంత్రం సమయానికి మీరు వినబోయేటువంటి ఈ ఒక్క వార్త లేదా చూడబోయేటువంటి ఒక సంఘటన మీ గుండెల్లో కొంత ధైర్యాన్ని నింపుతుందన్నమాట. చాలా రోజులుగా నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసినటువంటి ఈ యొక్క రాశి వారి ఈరోజు ఈ మార్పు మొదలయ్యే సూచనలు అయితే బలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఒంటరిగా బాధపడుతున్నటువంటి వారు, మోసం అనుభవించిన వారు, ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈరోజు తర్వాత మీ జీవితంలో కొత్త ఆశ మొదలయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ వీడియోని పూర్తిగా ఎక్కడున్నా వినండి. ఎందుకంటే ఒంటరిగా మాత్రమే వినండి. పదే పదే చెప్తున్నాను. చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, మీకు జీవితంలో ఎంతో మీకు ఉపయోగపడుతుందన్నమాట. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ యొక్క రాశివారి మనస్తత్వం గురించి చెప్పాలంటే బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఉంటారండి. వీళ్ళు ఎవరికైనా సులభంగా మనసు తెరవరు. ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు, కానీ మోసం జరిగితే జీవితాంతం ఆ బాధను మర్చిపోలేరు. ఈ యొక్క రాశివారు సాధారణంగా ఒంటరిగా ఉండడాన్ని చాలా ఇష్టపడతారండి. అందరి మధ్యలో ఉన్న తమకు తాము ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు కదా, తమ బాధలను మాత్రం ఎవరికి చెప్పుకోలేరు. ఈ యొక్క రాశి వారికి ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలను కూడా వదులుకుంటూ ఉంటారు. వీళ్లకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరినైనా తమపై అధికారం చూపిస్తే అసలు సహించరు. నిజాయితీగా ఉండేవారిని చాలా ఇష్టపడతారు. అబద్ధం చెప్పేవారిని వెనక నుంచి మాట్లాడేవారిని దూరంగా పెట్టేస్తారనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి మే 16 శనివారం రోజు కుంభరాశి వారికి జరిగే పరిణామాల గురించి మాట్లాడుకుంటే రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుందండి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని కదలికలోకి రావచ్చు. మీకు రావాల్సిన డబ్బు, సమాచారం లేదా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త మీ మనసుకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. గతంలో మీతో దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంటే కలిసి వచ్చేటువంటి కొన్ని రంగులు వచ్చేసి నీలం మరియు తెలుపు రంగు. ఈ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి నరదిష్టిని దూరం చేస్తాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ధరించడం చాలా మంచిది. నీలం రంగు, తెలుపు రంగు. కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు 4 మరియు 8. రేపటి రోజు మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఫోన్ నెంబర్స్, టైమ్స్ లేదా ఒక చిన్న సంకేతాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే కనుక దాన్ని శుభ సూచనగా మీరు భావించండి. ఇక రేపటి రోజు మీకు శుభకరమైన దిక్కు వచ్చేసి పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కు. ఈ దిశలో ప్రయాణం చేయడం, ముఖ్యమైన పనులు ప్రారంభించడం లేదా కొత్త వ్యక్తులను కలవడం మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది.
ఇక రేపటి రోజు ఉదయం కాకులకు ఆహారం పెట్టడం, నల్ల నువ్వులు దానం చేయడం, శివాలయంలో దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం శాంతిస్తుంది. అలాగే ఇంట్లో కొద్దిసేపు శివనామస్మరణ చేయండి. అది మీ మనసుకు ప్రశాంతతనిచ్చి ఆ రోజంతా మంచి శక్తిని అందిస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మే 16 శనివారం రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో వినబోయే వార్త సాధారణమైనదైతే కాదండి. చాలా రోజులుగా మీ మనసులో దాచుకున్న బాధలు, ఆందోళనలు, ఎదురుచూపులు ఒక్కసారిగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేలా ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశివారు ఈ విషయాన్ని ఎక్కడున్నా ఒంటరిగా కూర్చొని పూర్తిగా వినండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే కొన్ని పరిణామాలు మీరు ఊహించని విధంగా ఉండబోతున్నాయన్నమాట. మరి ఆ స్త్రీ మీకు ఎవరు కావచ్చు అంటే కనుక ఆమె మీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా మీతో కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువు అయి ఉండొచ్చు, లేదా ఒకప్పుడు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగిన వ్యక్తి అయి కూడా ఉండొచ్చు. కొందరికి ఆమె పాత స్నేహితురాలు, కొందరికి సహోద్యోగి, మరికొందరికి ప్రేమించిన వ్యక్తి రూపంలో కనిపించవచ్చు. ముఖ్యంగా గతంలో మీతో అపార్థం వల్ల దూరమైన ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయన్నమాట. మరి ఈరోజు ఆమె ద్వారా వినిపించే మాట మీ గుండెల్లో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ వెలిగిస్తుంది. ఇది నిజంగానే జరుగుతుందా అని మీకు మీరే ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, లేదా అనుకోకుండా జరిగేటువంటి ఒక భేటీ ఇవి మీ జీవితంలో కొత్త మలుపు తీసుకురావచ్చు. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఆనందాన్ని చూసి సంతోషపడడం లేదు. మీ ఎదుగుదలను ఓర్వలేని ఒక స్త్రీ ప్రభావం మీపై కనిపిస్తుంది. మీరు మంచి స్థాయికి వెళ్ళకూడదని లోపల అసూయతో చూసే స్త్రీ ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండే అవకాశం అయితే ఉంది. మీ విజయాన్ని చూసి బయటకు నవ్వినా లోపల మాత్రం అసహనం పెంచుకుంటే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. అందుకే అండి, రేపటి రోజు మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా మీరు పంచుకోవడం మంచిది కాదు. ఇక మీపై నరదిష్టి ప్రభావం కూడా కొంత బలంగా కనిపిస్తుందండి. ఇటీవల మీరు అలసటగా అనిపించడం, మీకు పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, చిన్న చిన్న విషయాలకు మనసు బాధపడడం, ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం, ఇవన్నీ నరదిష్టి సంకేతాలుగా భావించవచ్చు. ముఖ్యంగా మీ మంచి జరగబోతున్న సమయంలో కొందరి అసూయ మీపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. కాబట్టి రేపటి రోజు ఉదయం ఇంటి ముందు కొద్దిగా ఉప్పు కలిపిన నీటిని చల్లండి. శనివారం కావడంతో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ఇక కాకులకు ఆహారం పెట్టడం, శివాలయంలో ఓం నమః శివాయ అని జపించడం వల్ల మీపై ఉన్న ప్రతికూల శక్తి తగ్గే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొంత గందరగోళంగా మీకు అనిపించినా కూడా సాయంత్రానికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత ఒక మంచి సమాచారం, ఒక శుభవార్త లేదా మీరు ఎదురు చూసిన విషయం మీకు దగ్గరవుతుంది. కొంతమంది కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పులు కూడా కనిపించవచ్చు. ఇక ప్రేమ విషయాల్లో దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక స్త్రీ మీకు మద్దతుగా నిలబడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఉన్నటువంటి ఒత్తిడి కొంత తగ్గుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయన్నమాట. ఇక మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి ఒక ఉద్దేశంతో రారు. ఒక స్త్రీ మీ ఆనందాన్ని చూసి అసూయపడవచ్చు. అందుకే ఎవరి మాటనైనా వెంటనే నమ్మకం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మరొక స్త్రీ మీ జీవితానికి వెలుగు కూడా తీసుకురావచ్చు అనమాట. ఇక రేపటి రోజు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉందండి. ఇక చాలా రోజులుగా మీరు కష్టపడి చేసినటువంటి పనిపై మీ పై అధికారులు ప్రశంసలు అయితే ఇవ్వవచ్చు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ఒక కొత్త అవకాశం లేదా అదనపు బాధ్యత వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. కొత్త వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశం అయితే ఉంది. ఇక కళారంగం, సోషల్ మీడియా, యూట్యూబ్, రచనా రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా కలిసి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఆర్థిక రంగంలో, అంటే ఆర్థిక విషయాల కొంత జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం కానీ, కొత్త పెట్టుబడులు పెట్టడం విషయంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. ఇక ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం కనిపిస్తుందండి. గతం గురించి ఆలోచించడం వల్ల మనసు బలహీనపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక కుటుంబ విషయాల్లో చిన్న చిన్న అపార్థాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ మాట వల్ల మనసు బాధపడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే రేపటి రోజు కొంచెం సమయం ప్రశాంతంగా గడపడం చాలా మంచిది. శనివారం అమావాస్య కావడంతో శనిదేవుడి ఆరాధన కూడా చాలా ముఖ్యంగా భావిస్తారు. నల్ల నువ్వులతో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ఇక నరదిష్టి ఎక్కువగా ఉందని అనిపిస్తే ఒక నిమ్మకాయ తీసుకుని దానిపై కొద్దిగా కర్పూరం పెట్టి ఇంటి బయట కాల్చండి. తర్వాత నిమ్మకాయను ఇంటికి దూరంగా పాడేయండి. ప్రతికూల దృష్టిని పూర్తిగా తొలగించి పరిహారంగా భావిస్తారనమాట. ఇక
ఈ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అమావాస్య చీకటి తర్వాతే పౌర్ణమి వెలుగు వస్తుంది. అట్లనే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు కూడా త్వరలోనే తొలగిపోవడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. భయం కాదు, భక్తి ఉండాలి. ఆందోళన కాదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. శనిదేవుడి ఆశీర్వాదం యొక్క కుంభరాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.